మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం తెలుగు భాషలో ఉన్నటువంటి సాహిత్య ప్రక్రియల గురించి తెలుసుకుందాం. ఇతిహాసం, కథానిక, శతకం, వ్యాసం, సాహిత్య వ్యాసం, సాహిత్య విమర్శనా వ్యాసం, సంపాదకీయ వ్యాసం, హాస్యరస ప్రధాన వ్యాసం, వైజ్ఞానిక కల్పనా వ్యాసం, వ్యంగ్య వ్యాసం, అధిక్షేపణ వ్యాసం, కావ్యం, చారిత్రక కావ్యం, ఖండకావ్యం, కథ, గేయం, గేయ కథ, గేయ కవిత, వచన కవిత, ఇంకా నాటిక, నాటకం, ప్రాచీన పద్యం, ఆధునిక పద్యం, పద్య కథ, లేఖ, గజల్, అనువాద కవిత, సాహితీ రూపకం, కైఫియత్తు, స్కెచ్, ప్యారడీ, ద్విపద, గల్పిక, హైకూలు, నానీలు, సంభాషణ. ఇవే కాకుండా ఇంకా యాత్రా సాహిత్యం, అష్టావధానం, వార్తా వ్యాఖ్య, స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ, జీవిత చరిత్ర, పర్యావరణ కవిత్వం, దేశభక్తి గేయం, పురాణం, అభినందన వ్యాసం, కరపత్రం, విమర్శ, బుర్రకథ, హరికథ, అచ్చ తెలుగు కావ్యం, స్వాగతం, జానపద కథ. ఇంకా ఇవి కాకుండా హరికథ, అచ్చ తెలుగు కావ్యం, స్వాగతం, జానపద కథ, సంభాషణ, రేడియో ప్రసంగం, అలాగే చారిత్రక వ్యాసం. ఇవన్నీ కూడా మనకి తెలుగు భాషలో ఉన్నటువంటి సాహిత్య ప్రక్రియలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్.